మ్యామ్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే ఎవరైనా హెల్ప్ చేస్తానని మీకు భరోసా ఇచ్చారా? అంటే ఎవరు హెల్ప్ చేయట్లేదు. అంటే ప్రజలు మాత్రమే హెల్ప్ చేసిర్రు ఇప్పటి వరకి. మామూలు మనుషులు ఇట్లా మన తీరు ఉన్న వాళ్ళే హెల్ప్ చేస్తారు. కానీ ఏ న్యాయపడైనా అంటే ఎవ్వరు అంటే గవర్నమెంట్ కానీ ఎవరైతే ఇప్పటి వరకు మనకు సపోర్ట్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు అయితే మా పిల్లల్ని పట్టుకుని 2021 నుంచి అయితే బాధపడుతున్నాం మేము. అంతటా వెళ్తున్నాం ఎవరైనా ఇంత అంటున్నారు కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి వేసి పిల్లల్ని కాపాడదామని అయితే ఎవరు ముందుకు వస్తలేరు అక్క. ఆ విషయంలో అయితే బాగా బాధ. నా ముందు నా పిల్ల నిల్చుంటే కూర్చుంటే లేవలేదు. ఆ బాధ ఏందో మామూలుగా ప్రతి ఒక్క తల్లిలకు అర్థమవుతుంది. మామూలుగా ఒక జ్వరం వచ్చిన మనిషి ఇంట్లో కూర్చుంటే ఎట్లా ఏ విధమైన బాధ ఉంటుందో అర్థమవుతుంది. మనం లేకపోతే ఒక రోజు తినకపోతే. అలాంటిది నా పిల్లని పట్టుకుని రోజు నా బిడ్డకి ఏంది ఇట్లా వచ్చింది, ఏంది బాధ అనే బాధ చాలా అంటే చెప్పలేము. అంటే ఒక్క బిడ్డ అంటే ఎంతమంది పిల్లలున్నా ఆ తల్లికి ఆ బిడ్డలే ఇంకా సర్వస్వం. ఒక్కరితోనే కష్టం. ఒక చిన్న జ్వరం వస్తే పిల్లల్ని అంటే వాళ్ళని అప్పుడు మనం సాకడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం. ఇంట్లో పని ఒక పక్క, ఫైనాన్షియల్గా ఒక పక్క, అదేవిధంగా అన్ని. అలాంటిది ఇద్దరు పిల్లలు కూడా ఒకేలాగా హెల్త్ ఇష్యూ ఒకే టైప్లో ఫేస్ చేస్తున్నారు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు పేరెంట్స్? ఆయన బయటికి వెళ్ళి ఆయన ఏం చేస్తారమ్మా? సిస్టమ్ వర్క్ చేస్తాడు, తన ఇంట్లో ఉండడు. దాకా నేనే చూసుకోవడం. తను మార్నింగ్ లేసి వెళ్తే నైట్ వరకు ఆఫీస్ లోనే ఉంటాడు. ఇద్దరిని ఇక నాతో అయితే లేదు. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అమ్మ సపోర్ట్ తీసుకుంటున్నా. అంటే ఇద్దరితో నాతో అయితే తినబెట్టడం, పడుకోబెట్టడం, మామూలు 1 గంట సేపు స్కూల్లో కూర్చోబెట్టి తీసుకురావడం,